అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ వరద ముప్పు ప్రాంతాల్లో ఇటు మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ఏమైనా అందుతున్నాయి, అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలను ఇక్కడ ఉండేటువంటి వరద బాధితులకి కల్పిస్తుంది అనేటువంటి పర్యవేక్షించడానికి ఆయన స్వయంగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయనతో పాటు మాజీ మంత్రులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వరకు ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడుతున్నారు. ఎలా సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అని కూడా ఆయన స్వయంగా ప్రజల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు బొత్స సత్యనారాయణ గారు. సరే, ఎలా ప్రజలు ఏం సమాధానం చెప్తున్నారు సార్? మీరే వినండి, ప్రజలు ఏం చెప్తున్నారు. మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడగడం? వాళ్ళు బాధ అవుతో, వాళ్ళు ఆవేదన ఏంటో వాళ్ళు చెప్తున్న మాట్లాడటో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చెప్తే అదే వాస్తవం. ఎందుకంటే వాళ్ళు వాస్తవంగా గత 5 రోజుల నుంచి ఇక్కడ బాధితులు అనుభవిస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళని అడగండి. ఇక మేమేం మాట్లాడినా దాని రాజకీయాలకు ఉంటుంది. అది ఈ కలామిటీ మానవ తప్పుతాం, ప్రకృతి వైపరీత్యం అలాగే వస్తుంది. అది మనం ఎవరు ఏం చేయలేము. కానీ మన చేతిలో ఉన్నది మనం చేయవలసిన పనులు చేయకపోతే వచ్చే అనర్థాలే దానికి నిదర్శనాలే ఈ కార్యక్రమాన్ని కూడా. బాధ్యత గల వ్యక్తులు ఎప్పుడు కూడా ఏదైనా ఒక కార్యక్రమం ఏదైనా ముందు ఆ సమాచారం ఉన్నప్పుడు ఆ సమాచారం వల్ల వచ్చే నష్టాన్ని అంచనా వేయాలి. దాని మీద ఏం చేయాలో ఆలోచన చేసుకోవాలి. ఏ విధంగా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి. ఆ కార్యక్రమం తీసుకోకపోతే వచ్చే అనర్థాలు ఇవన్నీ కూడా. ఇదేదో ప్రకృతి వల్ల వచ్చింది కాదు. ఈ 40% 40, 20, 30 మిల్లీమీటర్ వర్షం పడడం అనేది ఇవాళ కొత్త కాదు. ఎన్నో సందర్భాలు విజయవాడ పడ్డాయి. సెంటీమీటర్ 30 సెంటీమీటర్లు వర్షం పడడం అనేది పెద్ద ఎంత కాదు. ఎన్నో సందర్భాలు పడితే ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం జరిగిందా ఆలోచించుకోవాలి కదా. సీనియారిటీను వయసు 70-80 సంవత్సరాలు ఉంటే కాదు, సీనియారిటీ కాదు ముఖ్యం. మనకి కమిట్మెంట్ ముఖ్యం. కమిట్మెంట్ ఉంటే ఏ కార్యక్రమం జరుగుతుంది. కమిట్మెంట్ లేకపోతే వచ్చే అనర్థాలు ఇవన్నీ కూడా. మాటలు చెప్తే కాదు, చేతల్లో కనిపించాలి. వాళ్ళకి వచ్చి న్యాయం జరగాలి. అది కదా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చాం ఇవన్నీ పెట్టుకున్నారు. ఇవాళ 4 రోజులు పెట్టి లేవు వాళ్ళు వచ్చేది. ఇప్పుడు మేము వచ్చామని తెచ్చారు, సంతోషమే. ఇవ్వాలి కదా. ఇవ్వకుండా మేము వచ్చిన రోజు కూర్చోబెడతారుగా. మేము తిట్టి ఇప్పుడు ఇప్పించాను అందరికీ. ఏంటి అదని? దేనికో షో కోసమా? మానవత్వం వచ్చి షో కోసమును వీటి కోసం చేస్తావా? ఇదేంటిది? సరే అమ్మ ఒకటి వింటావా? ఒకరికి అందవచ్చు, ఒకరికి అందకపోవచ్చు. కానీ తెచ్చింది వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇస్తే పక్క వాళ్ళు ఎక్కువైపోతే నీకు ఇస్తుంది. ముందు అందిస్తే పర్వాలే, అందిపోతుంది కదా. సరే ఊరుకో, చేస్తారు. ఏ ప్రాంతాలు పర్యటించారు? ఎలా ఉంది సార్? కొద్దిగా తగ్గుముఖం ఏమన్నా పట్టిందా? మరో తగ్గుముఖం పడుతుంది. ఇంకో 2 రోజుల్లో ఇచ్చేద్దాం కూడా. కానీ మళ్ళీ అధిక వర్షాలు అంటున్నారు. వర్షాలు మన ప్రాంతంలో పడితే పర్వాలే. పై ప్రాంతాల్లో పడిందంటే మళ్ళీ వాగులు మళ్ళీ పైనుంచి నీరు కానీ వరద కానీ వస్తే ప్రమాదం. ఇక్కడ ఈ ప్రాంతంలో వర్షం పడినంతలో మనకేం వచ్చే నష్టం లేదు. పైనుంచి వరదలు వచ్చినప్పుడే దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలి, ఆ కార్యక్రమాలు చేయాలి. అది చేయకపోతే ఇబ్బంది. ఇప్పటికే జగన్ గారు ₹1 సాయం ప్రకటించారు సార్. ఇంకా మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సాయం అనేది అది పార్టీ తరఫున ఇచ్చారు. ఇండివిజువల్స్ అనేది వాళ్ళ వితరణ అనేది వాళ్ళ మానవత్వం బట్టి వాళ్ళు ఉంటుంది, చేస్తుంటారు. ఇది 1 కోటి 50 లక్షల 10 లక్షల ఇస్తే కాదు ఇది గెలవటి. ఇది ప్రభుత్వాలు పూనుకోవాలి. ఇండివిజువల్స్ వచ్చి వాళ్ళ వితరణతో వాళ్ళ తాలూకా మానవత్వంతో ఇస్తారు. కానీ ప్రభుత్వాలు చేయాలి ఈ కార్యక్రమాన్ని. దాని మీద దృష్టి పెట్టాలి. ఇటు చంద్రబాబు హాట్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. బుడమేరుకి సంబంధం లేకుండా ఇది జగన్. నేను చంద్రబాబు నాయుడు గారి తాలూకా కామెంట్స్కి, రాజకీయ మాటలకి నేను మాట్లాడదు. ఎందుకంటే ఆయన ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తాడు. ఇది రాజకీయాలకు మాట్లాడే సంబంధం. బుడమేరుకి దీనికి సంబంధం ఏంటి? ఇంటికి సంబంధం ఉందా లేదా? ఇల్లు మునిగిందా లేదా? అమరావతి మునిగిందా లేదా? చెప్పండి. ఎస్ సార్ నో? ఎందుకు ఇవన్నీ? మొలకపోతే కలెక్టర్ ఆఫీస్ గుమ్మం మీద ఎందుకు బస్సులో ఉండాలి? మునుగుతుందని ఇప్పుడు చెప్పాం కదా మేము. ఇది 10 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద చెప్పాం కదా. నేనే ప్రత్యక్షంగా పోయాను కదా అక్కడికి. ఎందుకు ఇది? అది మునుగుతుందని తెలిసే బుడమేర గేట్లు ఎత్తేసారు అని చెప్పి ఎవరు ఎత్తేసారు? జగన్ గారు చెప్పారు. అవునమ్మా, అటువైపు నీరు వెళ్తుందని చెప్పని దానికి వచ్చి ఈ లాకులను వచ్చి ఓపెన్ చేశారు.
అదే అది కానీ లాక్ ఓపెన్ చేయకపోతే అది డైవర్షన్ అయ్యి ఆ పొలం డైరెక్షన్ నుంచి మీరు వచ్చి మన కృష్ణానదిలో పడేది వచ్చి అది ఇటు నుంచి వచ్చేది కాదు. ఇంకా గోడ కానీ కట్టకపోతే ఈ పాటి సగం విజయవాడ మునిగిపోయేది ఆ గోడ కానీ కట్టకపోతే. సో చూస్తున్నాం ఏదైతే ఈ ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడేటువంటి సమయం కాదు అంటూనే చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ పైన కూడా ఆయన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. జగన్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే చంద్రబాబు ఇంటి మునిగిపోతుందనే బుడమేరుకు సంబంధించి ఆ గేట్లు ఎత్తేసారు, ఈ ప్రజానీకం ఇంత నష్టపోవడానికి కారణం చంద్రబాబు ఆయన చేసినటువంటి హాట్ కామెంట్స్కి, జగన్ చేసినటువంటి హాట్ కామెంట్స్కి పూర్తిగా ఇటు ఈయన 19 సమాధానం చెప్పారని చెప్పి, ఎందుకంటే ఇటు చంద్రబాబు ఇల్లు కూడా మునిగిపోలేదా, ఆయన కలెక్టరేట్లో ఉన్నది వాస్తవం కాదా అని సమాధానం చెప్తూనే ప్రజలకు సహాయక చర్యలు సరిగా అందడం లేదు అని చెప్పి కూడా బొత్స సత్యనారాయణ కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే వరద పరిస్థితిని ముందుగా అంచనా వేయలేకపోయింది ప్రభుత్వం అనేది మాత్రం ఖచ్చితంగా అందరూ గ్రహించాలని చెప్పి కూడా ఆయన పదే చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.